ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది సాధకులని, మహాత్ముల్ని, గురువుల్ని తిట్టేటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేది క్షయమవుతుంది. అంతేకాకుండా మనస్సు అనేది మలినపడి విశ్వాసాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా సాధకులకి ఎవరికైనా కానీ ఆహారం ఇచ్చేటువంటి పద్ధతి ఒకటి ఉంది. మనకి మీరు గమనిస్తే హిమాలయాల్లో హెలికాప్టర్ల ద్వారా వెళ్ళలేనటువంటి కొన్ని ప్రాంతాలకి హెలికాప్టర్ల ద్వారా కొంతమంది ఆహారాన్ని, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి అక్కడ పడేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సాధన చేసుకునేటువంటి సాధకుల్లో ఏ మహాత్ములైనా కానీ ఆ ఆహారాన్ని తింటే అది ఎంతో మంచిది. అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అది ఎలా అంటే మనకి తపస్సు చేసినటువంటి సాధకులకి ఆకలి వేసినప్పుడు వాళ్ళ జఠరాగ్ని అనేది రగులుకుంటుంది. అంటే వీళ్ళ ఆహారం ఇచ్చినప్పుడు మనం జనరల్గా హోమం చేసినప్పుడు అగ్నికి ఆహారం వేస్తే దేవతలు ఏ విధంగా అయితే మనకి ప్రసన్నమవుతున్నారో ఈ మహాత్ములకి ఆహారం పెట్టడం ద్వారా వాళ్ళ జఠరాగ్నిని మనం శాంతపరచడం ద్వారా వాళ్ళ శరీరం పైన, వాళ్ళ చక్రాల్లో ఎంతో మంది దేవతలు కొలువు ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాధన వల్ల. ఆ దేవతలందరూ కూడా శాంతి ఇచ్చి సంతృప్తి పొందుతారు. దాని పుణ్యఫలం ఎవరైతే పెట్టారో వాళ్ళకి వస్తుంది.